అదే రై చెప్పరా మీకు ఏం కొలుసురాడా అన్న మనోళ్ళే అన్న మనోళ్ళే. మనోళ్ళ ముఖం మొత్తం దొంగలకు కూడా దొంగలు కాదన్న, బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. బిల్డింగ్ కడుతున్నాగా మెజర్మెంట్ తీసుకుంటారు. మరి నాకు చెప్పలేవు. అదే ఈరోజు చెప్దాం అనుకున్నా. అవసరం లేదు. అన్న లారీ వచ్చింది, జర బండి తీయవా? నేనేం రియాల్ నా ఇంటికాడ నేను పెట్టుకున్నా. ఒక గల్లే ఉందా, పక్క గల్లి చూరి పెద్ద పెద్ద లారీలు తెచ్చి పైప్ లైన్ వాళ్ళు తెగేస్తారు. పర్మిషన్ ఓడిచ్చింది, మట్టి లారీ మధ్యాహ్నం తిప్పనికి పర్మిషన్ ఓడిచ్చింది. నుంచో ఫోటో లాడ్గా నుంచో బండి దిగేం నడరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు నడరు. నా ఇల్లు మొత్తం ఇటుకలే ఉన్నాయి. ఇటుకలో వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టి ఇటుకలు. నేనే పెట్టించిన అన్న, ఇక్కడ బయట వాన పడుతుంది కదా, తడవద్దని మన ఇంటికాడ పెట్టి. అవునా, మరి ఈడెందుకు పెట్టారు? లోపల పెట్టేది ఉండే, మేము బయట అనుకుంటాం. మీ ఇటుకలు మంచిగా ఉండాలి, మా ఇల్లు కూడా వాళ్ళు. ఆహా అట్లా ఇవన్నీ చెప్పకూరా, తీసేసారు. నేను ముఖం చూసాను చిరాకు వస్తుందా. అమ్మ ఇంకో ఫ్లోర్ వేసిండు. ఇంటికి వచ్చి ఉప్పు కారం అడిగేటోడు సడన్ గా బిల్డింగ్ లేపు దొరికిన ఇల్లు కడుతురా. ఏం కడుతురా? బిల్డింగ్ అన్న చూసుకోలే అన్న. సారీ ఏం చూసుకోలేవరా? రాయి ఇంటి పైన మొత్తం రాయలేదు. సారీ అన్న, సారీ చూసుకోలేదు. సారీ పక్కన ప్రాణాలు పోతే చూసుకొని కట్టాలి. కవర్లు వేసుకోవాలి. బిల్డింగ్ ఏమంటావు? కరెక్టే కదా. సరే అన్న వేపిస్తా. అరే కవర్లు వేపండి. ఒక ముంచి కట్టడం కాదు, బిల్డింగ్ నిజాయితీ కట్టుకోవాలి. ఎవడు కట్టిండు ముంచి?